రైట్ ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో ఉన్నారు. క్రాంతి చెప్పండి, హైదరాబాద్ లోని రామ్ గోపాల్ వర్మ ఇంటికైతే ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? యశ్వతి, ఆర్జీవీ ఇంటికి ఈరోజు తెల్లవారుజామున ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీసులు ఆర్జీవీ ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే గతంలో ఏదైతే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అటు అప్పటి ప్రతిపక్ష నేతలుగా ఉన్న చంద్రబాబు కావచ్చు, లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన కొన్ని అసభ్యకరమైన పోస్టులు చేశారంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్దిపాటికి సంబంధించిన టీడీపీ నేత ఫిర్యాదు చేయడంతో దానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మని విచారణకి హాజరు కావాలంటూ కూడా నవంబర్ 19న నోటీసులు ఇవ్వడం జరిగింది. అనంతరం దానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ వాట్సాప్లో పోలీసులకి ప్రస్తుతం తను బిజీ షెడ్యూల్లో ఉన్నాను కాబట్టి విచారణకి రాలేను, విచారణకి తన రాటాకి సమయం కావాలంటూ కోవడం జరిగింది. ఒక వారం రోజులు సమయం కావాలంటూ కోవడం జరిగింది. అయితే అనంతరం ప్రస్తుతం వారం రోజులు ముగిసింది. మళ్ళీ రెండోసారి కూడా పోలీసులు రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ రెండోసారి నోటీసులకు సంబంధించి కూడా ఈరోజు విచారణకి హాజరు కావాలి. అయితే ఈరోజు సంబంధించి విచారణ హాజరు కాకపోవడంతో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి రామ్ గోపాల్ వర్మ ఈరోజు విచారణకి హాజరు కావాలి. ఈరోజు రాకపోవడంతో తెల్లవారుజామునే హైదరాబాద్లో ఉన్న 2 బృందాలుగా రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేకపోవడంతో అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఎక్కడికి వెళ్ళారు తమకు తెలియదనే సమాచారం అయితే అక్కడ ఉన్న పోలీసులకు ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా అక్కడ ఉన్న లాయర్ కూడా రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన లాయర్ పోలీసులకు సంబంధించి ఒక నోటీస్ ఏదైతే పోలీసులకి నిన్న స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారో ఆ నోటీస్ని పోలీసులకు చూపించారు. నిన్ననే మరొక వారం రోజులు గడువు కావాలని కోరినట్టు స్పీడ్ పోస్ట్ పంపించినట్టు కూడా తాజాగా పోలీసులకి అయితే చూపించడం జరిగింది. అయితే రామ్ గోపాల్ వర్మ ఖచ్చితంగా విచారణకి హాజరు కావాలనేది పోలీసులు చెప్తున్నారు. కానీ విర్చువల్గా వస్తాము, మేము విచారణకి సహకరిస్తామంటూ కూడా ఒక పక్క ఆర్జీవీ తరపున లాయర్ పోలీసులకి స్పష్టం చేస్తున్నారు. కానీ విర్చువల్గా వస్తామంటూ, కానీ దానికి కూడా విర్చువల్గా వచ్చేదానికి కూడా ఒక వారం రోజులు గడువు కావాలంటూ కూడా ఒక పక్క ఆర్జీవీ తరపున లాయర్ కూడా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఏపీ పోలీసులు విర్చువల్గా కాదు, పర్సనల్గా వచ్చి హాజరు కావాలి. దానికి సంబంధించి అసలు ఆ రోజు ఆ వ్యూహానికి సంబంధించిన పోస్టర్లు ఏవైతే రిలీజ్ చేశారో అవి దానికి సంబంధించి విచారణ చేయాలి అంటూ కూడా పోలీసులు కోవటం జరుగుతుంది. అటు ఆర్జీవీ తరపు లాయర్ కూడా స్పష్టంగా చెప్తున్నారు. 2 బృందాలుగా కూడా హైదరాబాద్ చేరుకున్న పోలీసులకు సంబంధించి ఒక బృందం ప్రస్తుతం ఆర్జీవీ ఇంటి దగ్గర ఉండగా రెండో బృందానికి సంబంధించి ఆర్జీవీని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. ఆర్జీవీ ఎక్కడున్నారు ఏంటి, అసలు హైదరాబాద్లోనే ఎక్కడన్నా ఉన్నారా, లేదు ముంబైకి వెళ్ళారా, లేదు ఇతర దేశాలకు ఏమన్నా వెళ్ళారా అనే అంశాలన్నిటికీ కూడా ప్రస్తుతము రెండో బృందం అయితే కొంత దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దాంతోపాటు ఆర్జీవీని సంబంధించిన లొకేషన్ కూడా ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కొంతమేర సమాచారం ఉంది. ఇక ఆర్జీవీ తరపున న్యాయవాది అయితే ఈ పోలీసులు ఈ రకంగా ఆర్జీవీ ఇంటికి రావడాన్ని కొంత కొట్టివేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏ రకంగా వస్తారు, మరోపక్క అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక పక్క రాష్ట్రానికి వచ్చి అరెస్ట్ చేయాలంటే దానికి సంబంధించి ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసుల అనుమతి తప్పనిసరిగా ఉండాలంటూ కూడా ఆర్జీవీ తరపున న్యాయవాది చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏపీ పోలీసులు అయితే హైదరాబాద్లో ఉన్న ఆర్జీవీ ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆర్జీవీ లేకపోవడంతో ఆర్జీవీ ఆచూకీ కోసం ప్రస్తుతం ప్రయత్నిస్తున్న పరిస్థితుంది. గతంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే వ్యూహం సినిమా రిలీజ్ అయిందో అప్పుడు కూడా గుంటూరులో అదేవిధంగా అనేక చోట్ల ఆర్జీవీ పైన ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు గతంలో ఫిర్యాదుకి సంబంధించి కొంత సీరియస్గా తీసుకొని ముందుకి విచారణ చేయలేదు అంటూ కూడా ప్రస్తుతం కూటమి నేతలు అయితే స్పష్టం చేశారు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లాలో అనేకమైన కేసులు ఆర్జీవీ పైన నమోదైనాయి. ఆ కేసులకు సంబంధించి ఇప్పటికే ఆర్జీవీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో ఒకసారి తనని పోలీసుల నుంచి విచారణకి వెళ్లకుండా తనని రక్షించాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అటు అరెస్ట్ కానీ ఆ విచారణకు సంబంధించి కానీ తాము అనుమతి ఇవ్వలేము కాబట్టి అంటూ కూడా ఆర్జీవీ వేసిన పిటిషన్ని కొట్టివేసిన పరిస్థితి ఉంది. తాజాగా రెండోసారి అరెస్ట్ నుంచి
తనకి సంబంధించి 3rd డిగ్రీ ప్రయోగించే విధంగా పోలీసులు చూస్తున్నారు. కాబట్టి దాని నుంచి తనను రక్షించాలంటూ కూడా మరొకసారి ఆర్జీవీ తరపున న్యాయవాది హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం కోర్టులో కేసు విచారణ దశలో ఉంది. దాంతోపాటు స్క్వాష్ పిటిషన్ కూడా తన పైన ఏవైతే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయో ఎఫ్ఐఆర్లన్నీ కూడా స్క్వాష్ చేయాలంటూ కూడా ఆర్జీవీ తరపున న్యాయవాది హైకోర్టును అయితే ఆశ్రయించారు. మొత్తంగా హైకోర్టులో విచారణ అయితే కొనసాగుతుంది. మరోపక్క రెండోసారి కూడా ఆర్జీవీకి పోలీసులు ఇచ్చిన గడువు ముగియడంతో ప్రస్తుతం ఆర్జీవీ హైదరాబాద్లో లేరు. ఎక్కడున్నారనే అంశానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఆర్జీవీని కనుక ఆచూకీ దొరికితే అరెస్ట్ చేస్తారా, లేదు పోలీసులు ఏ రకంగా ముందుకు వెళ్తారనే అంశాలకు సంబంధించి కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క పోలీసుల చర్యను బట్టి తమ చర్య ఉంటుంది. కోర్టును ఆశ్రయించారా, లేదు ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా ఆర్జీవీ తరపున లాయర్ పోలీసుల చర్య ద్వారానే తమ చర్య కూడా ఉంటుందంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. స్వాతి. రైట్ థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్.